ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాలయానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారియర్స్ ఆఫ్ క్రైస్ట్ 10th యానివర్సరీ శుభాకాంక్షలు మీ అందరికీ నేను ఈరోజు తెలియజేస్తున్నాను. వారియర్స్ ఆఫ్ క్రైస్ట్ ఈ 10 సంవత్సరాల దేవుడు మనకి ఎంతో దిగ్విజయంగా నడిపించాడు. 6 రూల్స్ మన వారియర్స్ ఆఫ్ క్రైస్ట్ టీంలో పెట్టడం జరిగింది. 6 రూల్స్ ని పాటించిన అర్హులైన టీం మెంబర్స్ ని సంవత్సరం అంతటికి మన యానివర్సరీలో వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. వాయిస్ ఆఫ్ క్రైస్ట్ 10th యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తూ బెస్ట్ ఫస్ట్ టీమ్ మెంబర్ టి రాజశేఖర్. అందరికీ ధన్యవాదాలు. మరి ఈ అవార్డు నాకు ఇవ్వడం సంతోషమే, కానీ ఇంకంటే గొప్ప విషయం ఏంటంటే ఒక మంచి ఆనెస్ట్గా ఈ రోజుల్లో పరిచయం చేసేటువంటి వారియర్స్ ఆఫ్ క్రైస్ట్ టీంలో నేను జాయిన్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి మీ ద్వారా కూడా నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. మరి స్పిరిచువల్గా నేను ఎందుకు కూడా ఎంతగానో నాకు సహాయపడ్డారు. మరి వీళ్ళు కలిసి పరిచయం చేసే భాగ్యం ఉపయోగించినందుకు దేవునికి ధన్యవాదాలు చేస్తున్నాను. తిమోతి గారు. అథ్లెటిక్లో పరిచయం జాయిన్ అవ్వడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. అది అవార్డు నేను చేరి ఒక 7 months అయింది, కానీ ఇందులోనే ఇంత మంచి అవార్డు తీసుకోవడానికి దేవుడు నన్ను యువకుడిగా ఇచ్చినందుకు తలంపు ఇవ్వకపోతే మనం ఎన్నుకోలేదు. కానీ దేవుడే వాళ్ళకి తలంపు ఇచ్చి ఇలా నన్ను ఈ యొక్క అవార్డు పొందడమే కాదు, ఇంకా ముందున్న దినాల్లో వారియర్స్ ఆఫ్ క్రైస్ట్ కొరకు పనిచేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. నిజంగా తల్లిదండ్రుల నుంచి మనం ఏదైనా నేర్చుకోగలం. మా మదరు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కొంతమందికి మా ఇంటికి తీసుకొని వచ్చేది. మేము ఆ వండినటువంటి ఆ కర్రీస్ అవన్నీ వాళ్ళకి ఇచ్చేది. ఎందుకు మనం ఇస్తున్నామంటే నేను చనిపోయినప్పుడు దేవుడు మీకు సహాయం చేస్తానని చెప్పి. ఇంకా స్టిల్ మా మదర్ ఇంకా జీవించి ఉన్నారు. ఇంకా దేవుడు నేను అనేక మంది నాకు భోజనం పెట్టే ఒక మంచి పరిచయ ఒక సేవకుడుగా దేవుడు నిలబెట్టాడు. కాబట్టి వారియర్స్ ఆఫ్ క్రైస్ట్ కూడా బైబిల్ ఒక మాట ఉంది, ఆసక్తికి అందు ఎవరైతే ఈ యొక్క పరిచయంలో ఉంటారో మహిమను ఘనతను ఎవరైతే అక్షయతను కోరుకుంటారో వారికి నిత్య జీవము. కాబట్టి ఇలా భక్తి ఎంతో ఆసక్తి ఇలా వారియర్స్ ఆఫ్ క్రైస్ట్ తరఫున నేను ఇలా మంచి పనులు చేయడానికి ప్రభు నన్ను కోరుకున్నందుకు, వీటితో జత చేసినందుకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు వారికి నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నేను కూడా వైద్యుల్లో ఉన్నాను. ఇండియన్ బైబిల్ సొసైటీ తరఫున నేను నెల్లూరులో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. బైబిల్ స్ప్రింట్ చేసి మరి అందరికీ ఉచితంగా మేము మార్చడానికి చేసేటువంటి పెద్ద సంస్థ ఇది, ఇంటర్నేషనల్ సంస్థ. మరి అందులో పనిచేస్తూ ఉంటున్నాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి రైల్వేషన్ గారికి నేను కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. ముందుగా అవకాశించినటువంటి దేవుడికి మేము ఉన్నత చేస్తున్నాం.
అలాగే 2017 అక్టోబర్ మాసంలో వాయిస్ ఆఫ్ క్రైస్ట్తో నాకు పరిచయం ప్రారంభమైంది. నిజంగా ఒక హైందవుడిగా ఉంది. అసలు మతం, హిందూ మతం, క్రైస్తవం అనేది పక్కన పెడితే మనిషిని ప్రేమించడం అనేది డాక్టర్ విజయ్ గారిని చూసి నేర్చుకున్నాను నేను. రొండ్ల రజేష్ గారు, దేవ అమ్మవారు, నిజంగా సార్ నేను ఎంతగానో నమ్మకం తెలియజేస్తున్నాను. వాయిస్ ఆఫ్ క్రైస్ట్ పరిచయం జరిగిన ఇలాంటి మంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి వాయిస్ ఆఫ్ క్రైస్ట్ మంత్రానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేడుకలు జరుపుకుంటున్న మా సభ్యులందరికీ మొదటిగా శుభాకాంక్షలు. ఇప్పుడు అవార్డు గ్రహీత సిస్టర్ స్వర్ణలత గారిని దేవుని నామానికి వందనాలు. ఈ అవార్డు పొందాలంటే ఎంతో నాకు సంతోషంగా ఉంది. పై సంవత్సరం కూడా నేను అవార్డును పొందాను. ఈ సంవత్సరం కూడా నాకు ఇచ్చారు. మరి ఎన్నో సంవత్సరాలు ఇలాంటి అవార్డులు పొందాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. డబ్ల్యూఓసి మినిస్ట్రీలో నేను నేర్చుకున్నది రెండు. మొదటిగా ఏంటంటే దేనికి అన్ని పిలుస్తారు, ఆహ్వానిస్తారు, వారి స్థాయిని బట్టి గౌరవిస్తారు. అంటే తిరిగి మళ్ళా వాళ్ళ దగ్గర పొందగలరు. కానీ దీనిలో తిరిగి ఇవ్వని వాళ్ళకి అలాంటి ఆతిథ్యత చేస్తుంది మినిస్ట్రీ. అంటే వాళ్ళెవరో మర్చిపోయారు, మన సహాయం చేసి మర్చిపోతారు, కానీ వాళ్ళెవరో మాకు తెలియదు. కానీ అలాంటి కార్యక్రమంలో ఈ మినిస్ట్రీ వస్తుంది. మీ అనుదిన ప్రార్థనలో కూడా నన్ను గుర్తు చేసుకోమని సహోదరులు ఐక్యంగా చాలా శ్రేష్టమైనది, చాలా గౌరవప్రదమైనటువంటిది. రొల్లా జయరామ గారు, సోమనాథ్ గారు సంబంధించినటువంటి ముగ్గురు కుమారులు ఐక్యంగా ఉండడం కాదు, ఏకతాటి మీద ఒకే మాట ఉండడం మంచి ఒక చిన్న ఆలోచన జీవితాన్ని మార్చేస్తున్నట్టు నాకు వదిలేసి గారికి వచ్చినటువంటి ఒక ఆలోచన ఎంతో మందికి సేవ చేసే విధంగా, దీని నుంచి అనేక మంది నేర్చుకునే విధంగా చేశారు. వాళ్ళు ఫస్ట్ అసలు అవార్డు వాళ్ళకి ఇవ్వాలని అందరూ తెలుస్తుంది. అసలు బెస్ట్ టీమ్ మెంబర్ని అనౌన్స్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. బెస్ట్ మెంబర్ వారి సర్వీస్ లో బెస్ట్ మెంబర్ గా వచ్చినటువంటి అనుభవ్ గారిని ఆహ్వానిస్తున్నాను. ఈ పరిచర్యలో నేను రావడం ద్వారా నేను నేర్చుకున్నది సామెతలు 30వ అధ్యాయం 15వ వచనంలో మాట మీద జలపకు ఇమ్ము ఇద్దరు కూతురు ఉన్నారంట. తృప్తి పడడానికి 3 ఉన్నాయంట, చాలని చాలు అని 4 అంటారు. అయితే ప్రతి మానవుడు, నేనే కదా ప్రతి మానవుడు ఇమ్ము ఏదైనా మనకు కావాలనే కోరుకుంటాం. ఇతరులకు ఇవ్వడం అనేది మనకి అంతగా ఇష్టం ఉండదు. అయితే ఈ పరిచర్య ద్వారా పేదవారికి ఇవ్వడం, ఎవరికైనా హెల్ప్ చేయడం ఇలాంటివి నేర్చుకున్నాను. కాబట్టి ఈ యొక్క వాయిస్ ఆఫ్ క్రైస్ట్ పరిచర్యకు రజనీష్ సార్కు, దేవునికి అందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తూ సార్ కూడా థ్యాంక్స్ తెలుస్తున్నాను.